హలో తెలుగు ప్రజలారా, ఎలా ఉన్నారు అందరూ? మేము ముందుకైతే కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇవైతే నేను టమాటోస్ ఫస్ట్ బాయిల్ చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో తెలుసు కదా. ఆయిల్ వేసి టమాటోస్ బాయిల్ అయ్యాక చల్లార పెట్టుకొని టమాటోస్ కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకున్నాను. ఈ రెసిపీకి ఫైన్ పేస్ట్ అవసరం ఉండదండి. మీకు వీలైతే మీరు దంచుకోండి. రోటి పచ్చడి లెక్క దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇది. సో నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. టమాటో పేస్ట్ వేసుకున్నాక మా ఇంట్లో ఉన్న పండు మిరపకాయ పచ్చడి అండి, సూపర్బ్ ఉంటుంది. అది వేసుకుంటున్నాను. పండు మిరపకాయ పచ్చడి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ సూపర్బ్ ఉంటుంది. ఇంకా కారం ఉప్పు వేరేది వేసేది ఏమి ఉండదు. మాకైతే పండు మిరపకాయ పచ్చడి మేము మా ఫామ్లో వచ్చిన పండు మిరపకాయలతోనే పెట్టుకున్నాం అనమాట. సో కెమికల్స్ లేకుండా ఉన్న మిరపకాయలు అనమాట అవి మాకు. అండ్ ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యాక మంచిగా నేను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఈలోపు నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. తాలింపుకి ఏం లేదండి, తాలింపు పెట్టుకోవడమే. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాక అందులో వేసి మిక్స్ చేసుకోవడమే. ఇదైతే డిఫరెంట్ టమాటా పచ్చడి అనమాట. మనం ఎప్పుడు చేసుకునే టమాటా పచ్చడికి చాలా డిఫరెంట్ అనమాట. పల్లీలు అలాంటివి ఏమి వేసుకోకుండా చేసుకుంటాము. సూపర్